వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు కొన్ని ఏంజిల్ నెంబర్స్ లాగే లోషు గ్రిడ్ అని చెప్పేసి ఒక ఫార్ములాలో 357 ఈ సిరీస్లో కనుక నంబర్ ఉంటే న్యూమరాలజీ దానికి ఏం చెప్తోంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటల్లో తెలుసుకుందాం. హలో సార్. సో లోషో గ్రిడ్లో 9 నంబర్స్ని ఏ వైపు కూడినా కూడా 15 నంబర్ వస్తుంది. 15 అంటే 6 అంటే శుక్రుడు, గివర్ ఆఫ్ నేమ్, ఫేమ్, మనీ అండ్ ఎంజాయ్మెంట్. సో శుక్రుడు దీవెన లేని ఏది నాట్ పాసిబుల్. సో 492 ఫస్ట్ లైన్, 357 సెకండ్ లైన్, 816 థర్డ్ లైన్. ఫస్ట్ లైన్ వచ్చి మైండ్ ప్లేన్, సెకండ్ లైన్ వచ్చి సోల్ ప్లేన్ 357, 816 వచ్చి ప్రాక్టికల్ ప్లేన్. సో మనం ఆల్రెడీ 492 గురించి 816 గురించి మాట్లాడుకున్నాము. సో ఈరోజు 357 సోల్ ప్లేన్ గురించి మాట్లాడుకుందాము. సో చాలామంది ఏమంటే ఈ నంబర్స్ మా డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే ఎలా. సో ఫస్ట్ నేను ఈ 357 గురించి చెప్పాక ఈ నంబర్స్ మీ పేరు లేకపోతే ఏం చేయాలో కూడా చెప్తాను. సో 3 అంటే దేవతల గురువు జూపిటర్. ఈ 3 నంబర్ ఎఫెక్ట్ వల్ల ఎక్స్పాన్షన్ బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది, తెలివి ఎక్కువ ఉంటుంది. సో ఒక్కసారి చదివినా బాగా గుర్తుపెట్టుకునే కెపాసిటీ ఉంటుంది. 3 is for Jupiter. It is for expansion, job, in business, in name, in fame. 5 బుధుడు, మెర్క్యూరీ. సో వీళ్ళ విపరీతమైన తెలివితో అందరినీ మెస్మరైజ్ చేస్తారు. ఈ 5 వాళ్ళు చాలా అందంగా ఉంటారు, మాటకారులుగా ఉంటారు. సో 5న పుట్టిన విరాట్ కోహ్లీ, 5న పుట్టిన అమీర్ ఖాన్. సో చూసుకుంటే కాజోల్ 5న పుట్టింది. సో మమతా బెనర్జీ 5న పుట్టింది. వీళ్ళు గొప్ప స్టేజ్కి వెళ్తారు. వీళ్ళు మాటలు చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో మన నోటు ద్వారా చెప్పిస్తారు. సో 3 is జూపిటర్, 5 is మెర్క్యూరీ, 7 is కేతు. సో కేతు ప్రభావం వల్ల ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ కాళ్ళు పట్టుకోవాలి, ఎక్కడ జుట్టు పట్టుకోవాలో బాగా తెలిసినవాడు కేతు. సో 7 రిఫర్స్ టు నాలెడ్జ్ అండ్ క్రాసింగ్ ద 7 ఓషన్స్. సో 7 అనేది అత్యంత పవిత్రమైన నంబర్. వర్షం పడితే 7 రంగులు, వారంలో 7 రోజులు, 7 వింతలు, 7 కొండలవాడు. 786లో 7 అంటే బిస్మిల్లా, అల్లా అని. 25లో జీసస్ గారు పుట్టారు. 25 అంటే 7. సో 7 లెటర్స్ ఉన్న ఇన్ఫోసిస్, శాంసంగ్, కోల్గేట్, క్లోజప్, థమ్సప్, హుండాయ్, కజారియా, ఫిలిప్స్ చాలా బాగా డెవలప్ అయ్యాయి. సో పేరులో 7th పుట్టిన లైక్ ఎంఎస్ ధోని 7th పుట్టారు. 7 లెటర్స్ ఉన్న పేర్లు నేను చెప్పిన పేర్లు. అమెరికా ఈ 7 లెటర్స్, చికాగో 7 లెటర్స్. బాగా గ్రోత్ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ జాబ్ పోతావంటే అమెరికా అంటారు, కానీ ఎవరు పాకిస్తాను, నేపాల్, భూటాను, బంగ్లాదేశ్, సిరియా, ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్ పోవడానికి ఇష్టపడరు. సో 7 ఈజ్ ఎ నంబర్ ఆఫ్ అట్రాక్షన్. పెళ్ళిలో 7 అడుగులు, పెళ్ళిలో అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూడమంటారు. సో అత్యంత పవిత్రమైన నంబర్ 7. సో 3 + 5 + 7 కూడితే 15. 15 అంటే 6. 15 అంటేనే అష్టైశ్వర్యం. చైనా కూడా C అంటే 3, H అంటే 5, I అంటే 1, N అంటే 5, A అంటే 1, 15 నంబర్. సో న్యూమరాలజీ మీద బిల్డ్ అయిన 2 దేశాల్లో ఒకటి అమెరికా, AMERICA, KA కాదు, CA. చైనా CHINA, చిన్న కాదు, చైనానే. సో రాసే విధానం ముఖ్యం. సో ఈ 357 నంబర్స్ ఉన్నవాళ్ళు సోల్ ప్లేన్ చాలా బాగుంటుంది. ఈ 357లో ఏ నంబర్ అయితే మిస్ అవుతుందో ఆ నంబర్ని పేరులో పెట్టుకోవడం ద్వారా మన అదృష్టాన్ని పొందుతాము. ఆ పెట్టుకున్న స్పెల్లింగ్ మార్పుని మెయిన్ డోర్కి పెట్టుకొని మనం ఆ పేరుని రోజు కోర్స్, అంటే ఒక్కొక్కరికి ఒక నంబర్ ఉంటుంది. ఒకరికి 30 ఉంటే, ఒకరికి 25 ఉంటే ఆ నంబర్ రాయమని చెప్పడం ద్వారా, ఆ నంబర్ రాయడం ద్వారా మనం ఏంజల్స్ని మనం పిలుచుకుంటున్నాము. ఆ ఏంజల్స్ మనల్ని దీవిస్తాయి. ఆ వైబ్రేషన్స్ మన బాడీలో దూరి ఆ నంబర్ క్వాలిటీస్ మనలోకి ఎక్కుతాయి. ఈ 352 నంబర్ ఉండడం వల్ల డబ్బుకి లోటు ఉండదు. విపరీతమైన పేరు, డబ్బు, కీర్తి లభిస్తాయి. సో ఏంజల్ నంబర్స్లో 357 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి,
డేట్ ఆఫ్ బర్త్లో ఈ 357 లేకపోతే పేరు ద్వారా మనం దాన్ని ఫిల్ చేసుకొని మీ పేరులో ఒక లెటర్ యాడ్ చేయడమా రిమూవ్ చేయడమా. అండ్ యూజువల్గా 7 లెటర్స్లో పేర్లు ఉంటే చాలా గొప్ప స్టేజ్కి వెళ్తారు. లైక్ ప్రభాస్, లైక్ హీరో కృష్ణ, 7 లెటర్స్. సో నా కిరణ్ నెహ్రూ, కిరణ్ కూడా 7 లెటర్స్. సో 7 is ఫర్ నేమ్, ఫేమ్ అండ్ మనీ. సో డైరెక్ట్గా నన్ను కలవాలనుకుంటే స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో ఉంటాను. నేరుగా రాలేమన్న వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను. మన ప్రోగ్రామ్ చూశారు కదా, ఇది నంబర్ గేమ్. ఎవరైతే నంబర్ని అనుకూలంగా పెట్టుకుంటారో వాళ్ళు గెలుస్తారు. ఎవరైతే రాంగ్ నంబర్లో కాలు పెడతారో వాళ్ళు పడిపోతారు. రాంగ్ నంబర్స్ 11 నంబర్సే, 89 మంచి నంబర్స్. బట్ ఎక్కువ మంది ఫెయిల్యూర్లో ఉండే వాళ్ళ పేర్లలో 1 రాంగ్ నంబర్, 2 రాంగ్ నంబర్స్, 3 రాంగ్ నంబర్స్ కూడా కనబడుతున్నాయి. సో పేరులో మంచి వైబ్రేషన్స్ ఉన్న నంబర్స్ పెట్టుకొని మీరు లైఫ్ని గెలవండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒక మంచి ఆఫర్. సో నేరుగా నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీ పేరు బాగుందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీ పేరు బాగుందంటే మీకు అసలు నా అపాయింట్మెంట్ అవసరం లేదు. మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇవన్నీ నాకు నేను ఇచ్చే ఈ 2 వాట్సాప్ నంబర్స్కి పెట్టండి. మొదటి వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. నా నంబర్కి ఓన్లీ వాట్సాప్ అండి. డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సో ఈ 2 వాట్సాప్ నంబర్స్కి మీరు మీ సమస్యలు పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. రిప్లై వచ్చాక రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి ఏ నంబర్ రాంగ్, ఆ నంబర్ వల్ల లైఫ్ ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు దయచేసి ఈ నంబర్లో ఉన్న పవర్ గ్రహించి లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను. సో నా దగ్గర పనిచేసిన వాళ్ళు 150 మెంబర్స్ పైన పనిచేసిన వాళ్ళు, నేర్చుకొని పోయిన వాళ్ళు కదా, ఆఫీసులు పెట్టేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఏ సందులో పడితే ఆ సందులో పెట్టుకొని జనాల్ని మోసం చేస్తున్నారు, రాంగ్ కరెక్షన్స్ ఇస్తున్నారు. చాలామంది సార్ అక్కడ తీసుకున్నాం సార్ పని చేయలేదు, సార్ ఇక్కడ తీసుకున్నాం పని చేయలేదు. మీరు వేస్ట్ వాళ్ళు లేకపోతే తప్పు మీది కానీ వాళ్ళది కాదు కదా. వాళ్ళు ఒక్కరోజు చాలు బయట పని చేయగలనుకుంటారు, ఏదో ఒక లెటర్ పెట్టి ఇచ్చేస్తారు. ఇది మీ జీవితం కదా, మీకు ఇంపార్టెంట్ కదా. సో 13 ఏళ్ళ దగ్గర పనిచేసిన ఒక డ్రైవరు, ముస్లిం అబ్బాయి, ఇప్పుడు కొత్తగా మైదీపట్నంలో ఆఫీస్ పెట్టుకున్నాడు. 13 ఏళ్ళు డ్రైవర్గా పనిచేసిన అబ్బాయి, నా దగ్గర నేర్చుకున్న అబ్బాయి కాదు. ఇలా ఉంది సమాజం. నేను వాళ్ళ పేర్లు చెప్పలేను, చెప్తే బాగుండదు. ఎక్కడ పడితే అది చేసుకోకుండా మమ్మల్ని కలవడానికి ట్రై చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి.